హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చిన్న బతుకమ్మకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అమ్మ బతుకమ్మ వేరుస్తుంది. ఏంటక్క చిన్న బతుకమ్మకు కూడా నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావా అని అనుకుంటున్నారు కావచ్చు. ఈసారి మాకు పండగ అయితే లేదు, అందుకే నేను చిన్న బతుకమ్మకు వచ్చిన. ఎప్పుడైనా నేను మా ఇంటికన్నే పేర్చుకుంటా. ఈసారి ఫస్ట్ టైం చిన్న బతుకమ్మకు రావడము. చూడండి అమ్మ ఎంత మంచిగా బతుకమ్మ వేరుస్తుందో. నేను వచ్చేసరికి స్టార్ట్ చేసింది. పెద్ద బతుకమ్మ అయితే నేనే వేరుస్తా. ఇక చిన్న బతుకమ్మ ఇక ఎండలు వస్తుంది కదా అని అమ్మ స్టార్ట్ చేసింది. చూడండి మా బతుకమ్మ ఎలా ఉందో. ఇది చిన్న బతుకమ్మ, ఇది పెద్ద బతుకమ్మ. అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు. పసుగౌరమ్మ పెడతావా అమ్మ? పెడతావా? లాస్ట్ రోజు కదా మనం పెట్టేది పసుగౌరమ్మ. ఇప్పుడు పెట్టవు కదా పప్పు పలారం. పసుగౌరమ్మ అయితే లాస్ట్ రోజే పెడదాం. ఈ రోజైతే ఈ గౌరమ్మ అయితే పెట్టుకుంటాం. పసుగౌరమ్మ లాస్ట్ రోజు అయితే పెడతాం, ఇప్పుడు పెట్టుకోరు. అలా చిన్నగా అంటే ఇక్కడ గన్పూర్లో ఆడుకుంటాం. గన్పూర్లో అయితే ఎక్కడికి రాములవారి గుడి కదా, ఫుల్ దూరం ఉంటుంది అన్నట్టు. అందుకే చిన్న చిన్న బతుకమ్మలు వేర్చుకుంటాము. అంత దూరం మోయలేక చిన్న చిన్న బతుకమ్మలు వేసుకొని వెళ్తాము. అసలు నేను రాననుకున్నా, ఇప్పుడే లాస్ట్ అండ్ ఫైనల్ డిసైడ్ చేసుకొని వచ్చిన. ఇక పండగ లేదు కదా, అక్కడ కూడా ఒక్కదాన్నే కదా అని వచ్చిన. చూడండి ఇక సీతాఫలం ఒక్కటి ఉంచింది నా కోసం మా అమ్మ. దేవుడి కోసమా నా కోసమా? దేవుడి కోసమేనా, నా కోసం కాదా? ఈసారి అయితే మేము తినలేదు. మా అమ్మ వాళ్ళే తిన్నారు. ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళే తిన్నారు. ఎప్పుడైనా నేను తీసుకొచ్చే ఇస్తా. జనగాము, వరంగల్, హన్మకొండకి వెళ్తే నేను తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. ఈసారి వాళ్ళే ఫస్ట్ తిన్నారు. నాకు ఇప్పటి వరకు కూడా ఇంకొకటి కూడా దొరకలేదు. చూడాలి ఇక. తమ్ముని వాళ్ళు పంపించిండట, హైదరాబాద్ నుండి చిన్న తమ్ముడు పంపించిండట సీతాఫలాలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మా బతుకమ్మ. మా పాప కనుక మా ఇంటి దగ్గర ఉంటే నేను కూడా అసలు రాకపోయేదాన్ని. మా పాప ఫిలిప్పీన్స్లో ఉన్నది. ఇక ఒక్కదాన్నే కదా, అక్కడ కూడా నాకు బోరు కొడుతుంది కదా అని వచ్చిన. అయినా మాకు పండగ లేదు కదా, అందుకే వచ్చిన. లేకపోతే రాకపోదును, అక్కడే ఆడుకుందును మా కాలనీ వాసులతో అందరితో. నేను అక్కడ మంచిగా ఎంజాయ్ చేద్దును. ఇప్పుడు లాస్ట్ బతుకమ్మకు కూడా ఇక్కడికే రావడము. ఇప్పుడు ఇక్కడికే రానా నన్నుడితో ఇక మా బాపు మా అమ్మలు ఒళ్ళు పెట్టుకున్నారట. ఏమన్నావు దాన్ని, ఏం కథ, ఎందుకు వస్తలేదా అని మా బాపు ఒళ్ళు పెట్టుడితోటే మళ్ళీ ఫోన్ చేసి రా బుజ్జి, నన్ను ఏమని పిలుస్తావే? బుజ్జి బుజ్జవ్వా అంటాడు మా బాపు. అయితే ఫోన్ చేయంగానే బుజ్జవ్వా ఏం చేస్తున్నావు అని అంటాడు. నేను రాను ఈసారి అని అంటే వాళ్ళు ఒళ్ళు పెట్టుకున్నారని మళ్ళీ మా బాబు ఫోన్ చేసి రా బుజ్జి అనుడితోటి ఇక వచ్చినాయండి. ఎప్పుడైనా ఆడపిల్లలు ఇలాంటి సద్దుల బతుకమ్మకు వస్తే సంతోషపడతారు తల్లిదండ్రులు. అయితే అమ్మ అయితే అంత దూరము వెళ్ళలేదు. ఇక బండి ఉంటేనే వెళ్తుంది, లేకపోతే అసలే వెళ్ళదు. అంత దూరం నడవడానికి ఇబ్బంది పడుతుంది, బాగా ఇబ్బంది పడుతుంది. పోయినసారి మా మరదలు మా కోడలు ఉండే, వాళ్ళు తీసుకెళ్ళిండ్రు బతుకమ్మను. ఈసారి వాళ్ళు రాలేదు. ఇక నేనున్నా కాబట్టి వాళ్ళు రాలేదు. బాగుందా మా చిన్న బతుకమ్మ? చిన్న బతుకమ్మ, బంగారు బతుకమ్మ. మా బాపు బంతిపూలు తీసుకొచ్చలేక ఈ బంతిపూల కోసం ఇద్దరు వాళ్ళు పెట్టుకున్నారట. మా బాపు మా అమ్మ ఫుల్లు పెట్టుకున్నారట. కథ మా అమ్మ తిట్టంగానే నాకు ఫోన్ చేసి మీ అమ్మ తిడుతుంది నన్ను, బంతిపూలు కొనుకొచ్చినందుకే తిడుతుంది అని ఫోన్ చేసి మా బాపు చిన్న పిల్లగాడు లెక్క నాకు ఫోన్ చేసి చెప్తాడు. మా అమ్మ ఏమన్నా కూడా నాకైతే ఫోన్ చేసి చెప్తాడు, బుజ్జవ్వ నన్ను ఇట్లా అన్నది అట్లా అన్నది అని అంటే, నేను పండుగ రానిపో, ఇక మీరు ఉల్లి పెట్టుకుంటాను నేను రానిపో అని నేను అనుడితోటి మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసి ఇక ఉల్లి పెట్టుకోలే కానీ మంచిగానే ఉన్నాం కానీ అని మళ్ళీ ఇక చెప్పినాక రా అనుడితోటే
టక బస్ ఎక్కైతే వచ్చిన మా సార్ రాలే, మా లూసి పాప కూడా రాలేదు. మా లూసి పాప ఇక పడుకునేది వచ్చేటప్పుడు. చూడండి ఎంత కలర్ఫుల్గా అవుపడుతున్నాయో మా బతుకమ్మలు. సూపర్ అమ్మ, మస్తు ఉన్నది. మా అమ్మ సూపర్ వేస్తుంది, మంచిగా పెద్ద బతుకమ్మ కూడా సూపర్ వేస్తుంది. అప్పుడు చిన్నప్పుడు అయితే మస్తు లొల్లి పెట్టుకునేటోళ్ళం మేము. పెద్ద బతుకమ్మ లొల్లి పెట్టుకునేది. మా అన్నయ్యలు తెచ్చేది, మా తమ్ముడు పోయి తీసుకొచ్చేది. ఇప్పుడు అందరూ రెడీమేడ్ అయిపోయింది, కొనుక్కోవడానికి అలవాటు పడ్డారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళే తీరే పొద్దున దర్వాజా పెడదాం, దర్వాజా ఇక చాలు. అయినా అంత దూరం కదమ్మ పోవడము, చాలు. ఏదో అవుతుంది. లాస్ట్ రోజు అయితే పెద్ద బతుకమ్మ వేరుస్తాను నేనే, కొనుక్కొస్తా కంచెలు మంచిగా అన్ని పూలు కొనుక్కొచ్చి చాలా వేసుకుంటాము. ఇప్పుడైతే చిన్నగా ఎందుకు కొనుక్కొచ్చినావు అని అన్నందుకు అలిగి ఉన్నాడు ఏమో బాబు. మా అమ్మ చూడండి అస్సలు రిస్క్ పడది, మంచిగా చేసుకుంటుంది. పని అయినా ఏదైనా పూజలైనా దేవుళ్ళన్నీ మంచిగా కడుక్కునేది, పుదించుకునేది అన్నీ మంచిగా చేసుకుంటుంది. కొంచెం కూడా రిస్క్ పడది. నేను వచ్చిన అమ్మ చేసుకుంటుంది, అసలు ఎక్కడికి వెళ్ళినా అమ్మ చేసుకుంటుంది. అమ్మలకు చాలా ఓపిక, కానీ మేమైతే చేయలేము. మా పిల్లలు వస్తేనైతే కష్టం బాగా. ఓకే బాయ్ చెప్పమ్మా. అప్పటికి సాయంత్రం మేము మళ్ళీ రెడీ అయినాక, మా అమ్మ నేను రెడీ అయినాక వీడియో పెడతా. అప్పుడు మా పాప కూడా వస్తాడు. అప్పుడు ఏమేమి చీరలు కట్టుకున్నాం, ఏం నగలు పెట్టుకున్నాం అనేది సాయంత్రం మీకు వీడియోలో చూపిస్తా. మా బతుకమ్మ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.